ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమునాలు ప్రియమైన సంఘ ప్రియని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన సేన బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరొక కాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డల నేడు దీనికి ఏర్పాటు చేయండి అని ఒక భాగము క్లింక్వా దేశం ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ధ్యానం చేస్తున్నాము. క్లింక్వా దేశం ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలను ధ్యానం చేసుకుందాము. మనుష్యుల భాషలతోనో దేవదూతల భాషలతోనో నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగేడు కొంచును గనగనలాడు తాళమునయుందును. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ఈ ప్రేమ ప్రభువుని బట్టి పరిశుద్ధాత్మను బట్టి తండ్రిని బట్టి కలిగినది. పరసంబంధమైన ప్రేమ ఆత్మ నడిపింపు చేత పరలోకమందు దేవునితో మానవుని కొండవలసిన ప్రేమగా దీన్ని చూడాలి. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట ఏంటంటే మనుష్యుల భాషలతో మాట్లాడినా దేవదోషుల భాషలతో మాట్లాడినా అన్నాడు. అంటే ఏ భాషతో మాట్లాడినప్పటికీ ప్రేమ అనేది నాలో లేకపోతే ఆ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రేమ లేని వాడనైతే రోగిడు కొంచెను గనగనల్లాడు తాళంనయుందును అంటున్నాడు. అంటే ఏది కూడా ప్రయోజనకరము కానిది, ప్రభు ప్రేమ ఒక్కటే మనలను ప్రయోజనాలుగా చేసేది. ఆ ప్రభు ప్రేమే మనలను పరిశుద్ధపరిచేది. కాబట్టి ప్రేమను గూర్చిన ఆ మాటను మాట్లాడుతూ ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. అంటే ప్రేమ లేకుండా ప్రేమ లేనిది ఏదైనా అలాంటిది ప్రవచించు కృపావరము, అంటే ప్రవచించే కృపావరం నాకు ఉండి ప్రేమ లేకపోయినా వ్యర్థుడనే. మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగి అంటున్నాడు. అంటే దేవుని గూర్చిన జ్ఞానం, పరలోక సంబంధమైన విషయాలు ఇవన్నీ తెలుసుకొని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ పరిపూర్ణ విశ్వాసం గలవాడనై అంటున్నాడు. అంటే ఆ విశ్వాస జీవితంలో ఎంతో పరిశుద్ధతను నీతిని కలిగిన వాడైనప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. అంటే ప్రభువుని బట్టి ప్రభు మాటను బట్టి తాను ఈ వాక్యాన్ని తెలియచేస్తూ ప్రేమ యొక్క ఉద్దేశము పరసంబంధమైన దేవునితో మనకు ఆ యొక్క సహవాసాన్ని కొనసాగింపజేసేదనే విషయాన్ని చెప్తున్నాడు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అంటున్నాడు. అంటే బీదల పోషణ, ఎవరైతే అక్కస్తుల్లో ఉన్నారో వారి కష్టాల్లో సహాయనైనా, ఒకవేళ నా శరీరం కాల్చబడడానికి సిద్ధపడినా, ఇవన్నీ కూడా ప్రభు ప్రేమను బట్టి ప్రభు చూపిన మార్గాన్ని బట్టి కలుగుతున్నవి. ఆ ప్రేమకు తగిన వాడిని అనే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఒకవేళ ప్రేమ లేకుండా ఇవన్నీ నేను చేసినా దానివల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని చెప్తూ ప్రేమ యొక్క స్థితి ఎలాంటిది అంటున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అంటున్నాడు. ఇది ఎలాంటిదంట? అలాంటి లక్షణాలు అది కలిగి ఉంది అంటున్నాడు. దీర్ఘకాలము సహించును అంటున్నాడు. అంటే నీ జీవితాంతము దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రేమకు నీవు ప్రతిగా జీవించే వాడివై ఉంటావు అనే మాటను చెప్తున్నాడు. దయచూపున అంటున్నాడు. ఆ ప్రేమ దయచూపే విధంగా నిన్ను నీ హృదయాన్ని నీ మనస్సును ఆలోచన చేసేదైనది
ప్రేమ మత్సరపడదు అంటున్నాడు. అంటే ఇతరులను ద్వేషించడం, దూషించడం ఇలాంటివి ఏవి చేయక ఆ ప్రేమ నిన్ను స్థిరపరిచేదైంది. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అంటున్నాడు. నా అనేది నీలో నుండి తీసివేసి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నీకు తెలియజేస్తుంది. అది ఉప్పొంగదు అంటున్నాడు. అంటే నిన్ను దేవునితో, దేవుని నీతో అనుసంధానం చేసేది ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నాడు. అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమునకు మనస్సులో ఉంచుకొనదు అంటున్నాడు. అంటే ఈ ప్రేమ నిన్ను పరిశుద్ధినిగా చేసి నీ ప్రవర్తన అంతా ప్రభువుతో, వాక్యముతో, ఆత్మతో నింపినదై నీలో ఒక నూతనత్వాన్ని తీసుకొచ్చేది. అందుకని ఇది పరసంబంధమైనది, పరలోక సంబంధమైనది, ఆత్మానుసారమైనది అనే విషయాన్ని చెప్తూ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము చూసుకున్నదు అంటున్నాడు. అంటే నీ మాట తీరులో, నీ వాగ్దానములో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో నీవు ప్రభువుని కలిగిన వాడివై, ప్రభువుని కలిగిన దానవై ఉంటావు అని చెప్తుంది. స్వప్రయోజనము విచారించుకున్నది అంటున్నాడు. నా అనే ఆలోచన నీలో నుండి తీసివేసి దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు నీవేమై ఉన్నావో, ప్రభు యొక్క ఉద్దేశం ఏమైనదో తెలియజేసేదండి. త్వరగా కోపపడదంట, అపకారమునకు మనస్సులో చోటు ఉంచుకోదంట. అంటే ఈ కోపాన్ని అణుచేది, నీలో ఉన్న కోపాన్ని తీసేసేది, ఆ ప్రేమ నిన్ను పరిశుద్ధతతో నింపేదనే విషయాన్ని చెప్తున్నాడు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నాడు. దుర్నీతి, నీతి కాని దాని వైపు, అసలు దాని వైపు చూడదంట. సత్యాన్ని కలిగిన నీవు, ప్రేమను కలిగిన నీవు, ప్రభువుని కలిగిన నీవు, ఆ ప్రేమకు ప్రతిగా నీవేమై ఉంటావో పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాటగా అన్నాడు. దుర్నీతిని విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును అంటున్నాడు. సత్యం అనగా క్రీస్తునందు ఆ యొక్క పరిపూర్ణతను కలిగి ఉంటుంది. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను అన్న సమస్తమైన వాటి మీద విజయాన్ని ఇచ్చేదిగా ఉన్నది. సమస్తమైన వాటిని మరి దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో అది నిన్ను ముందుకు నడిపించేది ఉన్నదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధకమగును అంటాడు. అంటే ఇది స్థిరమైనది, స్థిర విశ్వాసముతో నిన్ను నడిపించేది. ఒకవేళ ప్రవచనాలైనా ఒకవేళ వ్యర్థమవుతాయేమో గాని దేవుని మాటగా ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిర్ధకములగును అంటున్నాడు. అంటే ఒకవేళ అవి అవ్వకపోవచ్చు, కానీ భాషలైనను నిలిచిపోను అన్నాడు. భాషలు మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. ఒకవేళ జ్ఞానమైనను నిర్ధకమగవచ్చు, నీ జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రేమ మాత్రము శాశ్వత కాలంగా నిన్ను నిలిపేది. అంటే దేవునితో మానవునికి ఉండే సంబంధాన్ని, మానవుని దేవునితో కలిసి జీవించే ఉద్దేశమే ఈ ప్రేమ యొక్క ఉద్దేశం అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అంటున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్య పరిపాలన, పరలోక సంబంధమైన ప్రభు యొక్క రాజ్యాన్ని, ఆయన 1000 ఏళ్ల పరిపాలనను మనం చూడబోతున్న ఆ యొక్క స్థితిని ఏదైతే అన్నదో దానిని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము గాని అంటాడు. అంటే కొంత మట్టుకే అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆలోచనని బట్టి, పరిశుద్ధతను బట్టి నడుచుకున్నాం. కానీ ప్రభువు యొక్క రాజ్యాన్ని గురించి చెప్తూ ఇక్కడ అంటున్నాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు మరి పూర్ణము కానిది నిరర్ధకమగును అంటున్నాడు. ఆయన పరిపాలన యొక్క ఉద్దేశాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, అది ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అనే మాటని మాట్లాడుతున్నాడు. తర్వాత అంటాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటున్నాడు. అంటే
తన బాల్య దినాలను తాను ఏ విధంగా జీవించాడో ఆ బాల్య దినాలలో జీవించిన జీవితానికి నేడు యవన కాలమందు దేవుడు తను నడిపించిన విధానానికి దేవుడు తన యందు నిలిచిన తన కార్యాల పట్ల తాను రీతిగా తన హృదయము ప్రవర్తన మారిందనే విషయాన్ని చెప్తున్నాడు. పిల్లవాని చేష్టలను మానివేసి తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగిన వాడిగా తాను జీవిస్తూ ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము, ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము అంటున్నాడు. అంటే అద్దంలో చూసినట్టుగా నీ ముఖం నీకు ఎలాగైతే కనబడతాదో నీ అతిక్రమములు నీ పాపములు నీ జీత అవి ఉంటవి కాబట్టి నీవు దేవుని యొక్క ప్రేమ యందు నిలిచి ఆ ప్రేమకు తగిన వాడవై ఆ ప్రేమ యందు నిలిచిన వాడవై నువ్వు జీవించాలి తప్ప లోకం వైపు పాపం వైపు శరీరం వైపు నీ హృదయాన్ని నీ ఆలోచనను తిప్పుకొనక పౌలు అంటున్నట్లుగా అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటున్నాడు. అంటే నీ స్థితి ఏంటో దేవుడు నీకు తెలియజేసినప్పుడు ఆ స్థితిని బట్టి నీవు ప్రేమలో కొనసాగుతావు. కాబట్టి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. దేవుని యందు నీ యందు దేవుని యొక్క మాటలు ఉన్నప్పుడు అవి ఎలాగ నిన్ను ముందుకు నడిపిస్తాయంటున్నాడు. ఒకటేమంటున్నాడు, నిరీక్షణ అంటున్నాడు. నిరీక్షణలో నెత్తల వల్లే దుఃఖపడక నిరీక్షణ ఏంటి, ప్రభు వచ్చి ఆయన మనలను తన యొద్దకు చేర్చుకుని కాబట్టి ఆ నిరీక్షణతో మనం ముందుకి కొనసాగింపబడతాము. రెండోది ప్రేమ. అంటే ఈ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వత కాలం ఉండేది. మరి విశ్వాసం ఒకటి. ఈ విశ్వాసం అనేది ప్రభువుని బట్టి ప్రభు యొక్క మాటని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. కాబట్టి విశ్వాసంలో కొనసాగుతూ నిరీక్షణ గలవారమై ముందుకు కొనసాగుతూ ప్రేమ యందు నిలిచిన వారమై ఉన్నప్పుడు ఈ మూడును నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. కాబట్టి శ్రేష్టమైన ప్రేమను ప్రభు యొక్క మాటను బట్టి ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి నేడు నీవు నేను ఆయనతో ఆయన రాజ్యం అందు సదాకాలము జీవించేవారమై ఉండాలని ఆనాడు కొరింథీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, ప్రేమలైన వాడనైతే నేను వ్యర్థుడనని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేశాడు. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ సమస్తమును గెలిచేది. కాబట్టి నాయన నీ వాక్యమును బట్టి నీ సత్యమును బట్టి నీ నీతిని బట్టి మేము జీవించుటకు ప్రవర్తించుటకు మీరు మాకు అనుగ్రహింపజేసిన నీ యొక్క పరిపూర్ణమైన ప్రేమను బట్టి నాయన ఆనాడు పౌలు నీ యందు ఎట్టి ప్రేమ యందు నిలిచిన వాడై ఉన్నాడో ఆ ప్రేమను కొనసాగిస్తూ నాయన ఆ ప్రేమను గుర్చిన మాటలను తెలియజేశాడు. పరలోక సంబంధమైన నీ మాటల చేత పర సంబంధమైన ఉద్దేశాల చేత నిత్యమహిమలో నీతో యుగయుగాలు జీవించే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి ప్రార్థించే నీ యొక్క మాటను బట్టి ప్రార్థించే విడలుగా స్తుతించే విడలుగా నిన్ను ఆరాధించే విడలుగా ఉండటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తు వాడవు. ఇదిగో నాయన మరి నూతన మాసంలో నాయన మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ మొదటి దినాన్ని ఇటు రీతిగా నీ వాక్యము చేత నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. జరుగుతున్న ఎగ్జామ్స్ లో ప్రభు రాయొచ్చిన ఎగ్జామ్స్ ని బట్టి బిడలందరినీ దీవించండి. జ్ఞానము తెలివి బలమును ఆరోగ్యంలో ఇచ్చండి. మేలైనది ఉన్నతమైనది నీ బిడలకు అనుగ్రహించి నీ కృప చేత నింపుమని, ఏది ఉత్తమమో ఏది ఉన్నతమో ఏది నిశ్చితమో మేము ఎరిగి ఆ ప్రకారం జీవించుటకు అట్టి కృప దయచేయమని యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిర్మకు దయచేయం. మరి అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.